హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఏం లేదండి, ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న విషయం జరిగింది. అది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ విషయం అయితే ఖచ్చితంగా పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ ఉపయోగపడుతుంది. ఏంటంటే, ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో తండ్రి స్కూల్ టీచర్ అనమాట. ఆయన స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక చిన్న పిల్ల దొరికింది. దాన్ని తీసుకొని పెంచుకుంటున్నారు. చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇలా ఒక కొద్ది రోజుల తర్వాత అది వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోయి బెడ్ మీద పడుకోవడము, ఎక్కడైనా వాళ్ళతోనే ఉండే అంత క్లోజ్ అయిపోయింది, దగ్గర అయిపోయింది. ఇంకా దాన్ని వదిలి ఒక్క నిమిషం కూడా వీళ్ళు ఉండేవాళ్ళు కాదు. బాగా చూసుకునేవాళ్ళు. ఈయనేమో స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి కూడా దాన్ని బాగా దగ్గర తీసి బాగా చూసుకునేవాడు. ఇంకా అందరూ బయటికి వెళ్ళేసరికి అది బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటే వీధి కుక్కలు ఒక 10 వచ్చి వాటిల్ని కొరికేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి వాటిల్ని తరిమేసి బాగా కొరికేశారు కదా, దాన్ని తీసుకొచ్చి కడిగి వదిలేశాడు. ఇంకా వెంటనే ఏమవుతుంది, అది ఆడుకుంటూ ఉండింది. కొద్ది రోజులకి గాయాలు మానిపోయాయి. ఇంకా ఈయనున్నాడు కదా వాళ్ళ ఫాదరు, ఆయన స్కూల్ నుంచి వచ్చి దాన్ని తీసుకొని బెడ్ మీద కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిపించుకుంటూ ఉంటుంటే అది ఊరికే చిన్నగా ఇలా పట్టుకునిందంట. చిన్న ఘాట్లు అయితే పడ్డాయంట. పడిన తర్వాత ఆయన వెళ్ళి వెంటనే దాన్ని పక్కన పెట్టేసి సోప్తో వాష్ చేసుకొని మళ్ళీ ఆడుకుంటూ ఉన్నారు. సరే, ఇంకా అక్కడికి దాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. ఒక 2 డేస్ 4 డేస్ తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా ఆడిపించుకుంటూ ఉంటే ఒళ్ళో కూర్చోపెట్టుకున్నప్పుడు ఇలా పట్టుకునిందంట. చేతి ఘాట్లు, పంటి ఘాట్లు పడ్డాయి. చిన్న ఘాట్లే, పెద్ద ఘాట్లు కూడా కాదు. పడిన తర్వాత దాన్ని పక్కన పెట్టి అందరూ ఇంకా మామూలుగా సోప్తో క్లీన్ చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ వైరస్ అనేది వాళ్ళ బాడీకి మొత్తం బ్రెయిన్కి అంతా వెళ్ళిపోయింది. వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్రవర్తించడం చూసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళకి ర్యాబీస్ ఉందని బయటపడింది. ఇంకా ర్యాబీస్ వస్తే పోదు, రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. సో కొద్ది రోజులకి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆయన చనిపోయిన కొద్ది రోజులకి వాళ్ళ అబ్బాయి కూడా ర్యాబీస్ అటాక్ అయ్యి చనిపోయారు. ఇలాగా కుక్కల్ని, పిల్లుల్ని, ర్యాబీస్కి సంబంధించిన ఉంటాయి కదా, పెట్స్ని పెంచుకునేటప్పుడు ఖచ్చితంగా వాటికి టీకాలు వేయించి పెంచుకోండి. అలాగే పెంచేసుకొని కొరికిన తర్వాత సరే, ఒకవేళ అది అట్లా చేసింది, మనకి బోర్డ్స్ టీవీల్లో ఎక్కడికైనా చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కుక్క గీకిన, పంటి ఘాటే కాదు, గీకిన చిన్న గోటి ఘాటు పడ్డా కూడా ర్యాబీస్ అటాక్ అవుతుందని చెప్తూనే ఉంటారు. కానీ మనం పెద్దగా పట్టించుకొని నెగ్లెక్ట్ చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఈ విషయం తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఒకేసారి చనిపోవడం అసలు చాలా ఇప్పుడు పెట్స్ని చాలామంది పెంచుకుంటారు. మా పిల్లలు కూడా ఎప్పుడు తీసుకురా అంటారు. మేము కూడా ఈ మధ్యకాలంలో పిల్లిని అయితే పెంచుకున్నాము, టీకాలు వేయించాము. మా బాబుకి కొరికిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఎందుకులే అని చెప్పి ర్యాబీస్ ఇంజెక్షన్స్ వేయించాము. టీకాలు 40 డేస్ లోపల పిల్లలు అయితే అవసరం లేదు అంటారు. 40 డేస్ పైన పడిన పెట్స్కి వేయించాలి. ఖచ్చితంగా వాటికి టీకాలు వేయిస్తేనే మీరు పెట్స్ని పెంచుకోండి, లేకపోతే పెంచుకోకండి. అంత అవసరమా చనిపోవడం? టీకా వేయించేస్తే మనం వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా అది కొరికినా గిచ్చినా ఏం కాదు. ఖచ్చితంగా మీరందరూ టీకాలు వేయించుకొని పెట్స్ని పెంచుకోవాలని, ఇది చాలా ముఖ్యమైన విషయం అని మన వ్యూవర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.